ఒక్కసారి ఈ విధంగా పన్నీర్ ట్రై చేయండి. పన్నీర్ సూపర్గా ఉంటుంది. పన్నీర్ నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, కసూరి మేతి, కొత్తిమీర, నిమ్మరసం రెడీ చేసి పెట్టుకోండి. ముందుగా పాలు బాగా మరగనిచ్చిన తర్వాత ఇవన్నీ వాటిల్లో వేసేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపాము అంటే మనకు పన్నీర్ రెడీ అయిపోతుంది. అది ఒక క్లాత్లో వేసి వడగట్టుకొని పైన బొరుగు పెట్టామంటే ఒక 2-3 అవర్స్లో మనకు పన్నీర్ రెడీ అవుతుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వాడుకోవచ్చు. ఈ విధంగా పన్నీర్ చేస్తే మనకు పన్నీరు బిర్యానీలో కానీ, పన్నీర్ బటర్ మసాలా కానీ, టిక్కాల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు ఒక్కొక్క పీస్ తినేటప్పుడు టేస్ట్ బాగా తెలుస్తుంది. సప్పగా లేకుండా బాగుంటుంది. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా అందరూ ఈ విధంగా పన్నీర్ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.